దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము మార్కు శుభవార్త 5వ అధ్యాయము 34వ వచనము. నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే అనేకమైన కఠినమైన బాధల చేత బాధించబడుచు భూమి యొక్క అగాధ స్థలములలో విడవబడి శ్రమకు తాళలేని దీనస్థితిలో ఉండి యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనమున్న శ్రమలో మనకు తోడుగా నిలిచి ఈ బాధలన్నిటిలో నుంచి మనలను చుట్టుకుని ఉన్న బంధకములన్నిటిలో నుంచి మనలను విమోచించి చెదరిపోయిన మన పరిస్థితులన్నిటినీ సమకూర్చి గుండె చెదరిన వారిని బాగు చేసి మన గాయములన్నిటినీ మాన్పి కృంగియున్న మనలను పైకి లేవనెత్తి యెహోవా రాఫాగా మన పక్షమునందుండి మనలను స్వస్థపరచి మన వ్యాధి బాధలన్నిటిలో నుంచి మనలను విమోచించి ఇరుకు లేని విశాలమైన స్థలమునకు మనలను నడిపిస్తారు. ఈ బాధల సమయములో మనము కోల్పోయిన సంతోషమును, సమాధానమును, ఆశీర్వాదమును, ఆరోగ్యమును ఆయన తిరిగి మరలా రెండంతలుగా మనకు దయచేసి మనము జీవించునంత కాలము కృపాక్షేమములతో మనలను నడిపిస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనుష్య కుమారునిగా పరిచర్య చేసిన రోజులలో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధించబడుచున్న ఒక స్త్రీ ఆమెకున్న బలహీనతను బట్టి అనేక వైద్యుల చేత వైద్యమును చేయించుకున్నప్పటికీ ఆమెకున్న రోగము తగ్గక ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింతగా సంకటపడింది. తనకున్న దీనస్థితిని బట్టి ఎన్నో అవమానములు పొంది నిందలను భరించింది. అయితే ఒకరోజు ఆమె యేసుక్రీస్తును గూర్చిన వార్త విని ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకుని జనసమూహములో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. ఆశ్చర్యకరముగా వెంటనే ఆమె రక్తధార కట్టబడిను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదనుకుని గ్రహించుకొనెను. యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని గ్రహించుకుని తన వస్త్రమును ముట్టినది ఆమె అని తెలుసుకుని, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును కాక అని ఆమెతో సెలవిచ్చారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు మనము మన ప్రభువైన యేసుక్రీస్తుని మన పూర్ణ హృదయముతో నమ్మకముంచి ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనను వెంబడించగలిగితే ఆయన ప్రభావమును మనలోనికి పంపి మన బాధలన్నిటిలో నుంచి మనకు విడుదలను దయచేస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీ అందు విశ్వాసం ఉంచు వారిని మీరు బాగు చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను
మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.